చేసుకొని చెప్పండి. ఆర్యూబీ మేము పోయి అడిగితే మీరేమన్నారు, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు వెంకటాపురం చేసి చూపెట్టమన్నారు. వెంకటాపురం శాంక్షన్ అయింది ఎందుకు ఆగిపోయింది అంటే స్టేట్ గవర్నమెంట్ దానికి ల్యాండ్ ఆక్యుపేట్ చేయాలి, దానికోసం ఆగిపోయింది. ఇది మీకు తెలుసు. నేను వచ్చి మాట్లాడినప్పుడు మీరు చేసి చూపెట్టమన్నారు. మీ ఆఫీస్కి వచ్చి మేము అడిగినప్పుడు మీరు ఏమన్నారో అది మీకు తెలుసు. అదేవిధంగా ఎంపీ గారు గెలిచిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ డెవలప్మెంట్ కోసం సరే స్టేట్ మీరు ఢిల్లీలో లేరు, గల్లీలో లేరు, మీరు గల్లీలో లేరు, ఢిల్లీలో మీరు ఎక్కడికెళ్ళి ఫండ్స్ తెస్తారు చెప్పండి. అదొకటి. బీజేపీ విధానం ఒకటే, సబ్కా సాత్ సబ్కా వికాస్. మీరు ఎన్నిసార్లు ఎంపీని కలిశారు, డెవలప్మెంట్ చేసుకుని ఎన్ని ఫండ్స్ ఉన్నారు మీ దగ్గర? ఫండ్స్ లో ఎంపీ గారు రెడీగా ఉన్నారు, అందరు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసం ఎంపీ ఫండ్స్ ఇస్తాను. మీరు ఏమైనా ఎంపీ దగ్గరకు ఫండ్స్ అడిగిరా? నేను ఒక 135 డివిజన్ వెంకటాపురం చెప్తున్నాం. మా డివిజన్ లో శానిటేషన్ గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? గత 20 సంవత్సరాల క్రితం బోర్డులు వేశారు, వాటర్ ట్యాంకులు కట్టారు, సమ్మర్ లో వాటర్ అవుతుంది. అవి ఇప్పటికీ ఆ బోర్డులు పనిచేస్తే ఎన్నిసార్లు మేము